హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీలు వేస్తున్నాము. చూడండి మీరే మిరపకాయ బజ్జీలు వేసుకుని తిందాం. చూస్తానండి. అట్లే మిరపకాయ బజ్జీ, శనగపిండి కలుపుదానికి ఒక టబ్బు చూస్తానండి. అట్లే మిరపకాయలు ఎత్తుకుందాము. బౌల్ ఎత్తుకుందాము. ఆ బౌల్లో శనగపిండి పోసుకుందాము. శనగపిండి పోసుకున్న తర్వాత ఉప్పు ఎత్తుకుందాము. తగినంత ఉప్పు వేస్తున్నాము. ఉప్పు పక్కన పెట్టేద్దాము. సోడా పిండి ఎత్తుకున్నాం. సోడా పిండి తగినంత వేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు ఎత్తుకుందాం. నీళ్ళు ఎత్తుకొని పిండిలో శనగపిండిలో పోసుకుందాం. నీళ్ళు పక్కన పెట్టుకుందాం. నీళ్ళు పోసుకున్నాం కదా, దాన్ని కలుపుకుందాం. చూడండి. బాగా కలుపుకుందాం. ఇట్లా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిరపకాయలు కోసుకుందాము. మిరపకాయలు కోసుకుందాం. చాకు తీసుకున్నాం. మిరపకాయలని 2 కోసుకుందాం. ఈ విధంగా 2 కోసుకుందాం. మిరపకాయలన్నీ కోసుకున్నాం. మిరపకాయలు కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేదానికి బాండలు తీసుకుందాం. బాండలు తీసుకుని స్టవ్ మీద పెట్టినాను. ఇప్పుడు స్టవ్ లైట్ యాడ్ ఉంది. స్టవ్ ఆన్ చేసాము. ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. నూనె దీనికి మంచికి గడ్డగడేస్తున్నది. చూడండి మీరే. నూనె మూత తీసుకొని పోసుకుందాం. నూనె మూత తీసినాను, పోస్తాను. తగినంత నూనె పోసుకుంటారు. డబ్బా పక్కన పెట్టేద్దాము. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి. పచ్చిమిరపకాయల బజ్జీకి పచ్చిమిరపకాయలు కోసుకున్నాము. మిరపకాయ బజ్జీ కోసుకున్నాము. అదేవిధంగా శనగపిండి కూడా కలుపుకున్నాము. నీట్గా కలుపుకున్నాము. అదేవిధంగా మనం స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము. ఇప్పుడు నూనె కాగిన తర్వాత బజ్జీలు వేద్దాము. కొంచెం టైం పడుతుంది నూనె కాగేదానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు నా వీడియోలన్నీ ఫాస్ట్గా వెళ్ళేదానికి తోడ్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నూనె కాగుతుంది. చూడండి. నూనె కొంచెం కాగేదానికి కొంచెం తర్వాత మనం వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది ఇలా చూద్దాము. ఒకసారి దీంట్లో ఎత్తుకొని ఒకసారి వేసామంటే నూనె కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బజ్జీలు వేద్దాము.
రెండో బజ్జీ వేద్దాము. విధంగా పిండిలో బాగా కలుపుకొని పిండి కారకుండా బజ్జీలు వేసాను. ఒకసారి వేసిన బజ్జీలు ఎత్తేసాను. ఇది రెండోసారి వేసినాను. చూడండి బాగా వచ్చాయి బజ్జీలు. సార్ ఇది మూడోసారి వేసింది. చూడండి రెండోసారి వేసిన అది కూడా ఎత్తేసాను. బజ్జీలు అయిపోయినాయి, ఎత్తుదాము. బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కట్ బజ్జీలు తయారు చేద్దాం. అదే ఈ బజ్జీలనే కట్ బజ్జీలుగా తయారు చేస్తాం. చూడండి అట్లే కట్ బజ్జీలు రెడీ చేస్తాము. కనిపించకపోవచ్చు ఇట్లా కట్ చేస్తాం. చెయ్యి కాలిపోతుంది. లోపల ఉన్నట్టు పెట్టుకున్నాము. కట్ బజ్జీలు రెడీ చేసుకున్నాము. కట్ చేసుకున్న బజ్జీలు తీసుకెళ్ళి నూనెలో వేద్దాము. వేగనిద్దాము. ఫ్రెండ్స్ మొత్తానికి బజ్జీలు రెడీ అయిపోయినాయి. కట్ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఎలా ఉంది తిని చూద్దాము. బాగుంది, సూపర్గా ఉంది, కొంచెం వేడిగా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.